వెల్కమ్ టు తెలుగు క్లాసెస్ బై పూర్ణిమ. ఈరోజు వీడియోలో టీఎస్డిఎస్సిలో వచ్చే తెలుగు కంటెంట్ అండ్ మెథడ్స్ పఠనావగాహన గద్యం నుండి కొన్ని ప్రాక్టీస్ టెస్ట్లు తెలుసుకుందాం. పఠనావగాహన గద్యం, దీనిలో నుండి ఒక పేరా ఇచ్చి దాంట్లో జవాబులు రాయమంటాడు. ప్రాక్టీస్ టెస్ట్ 1. క్రింద ఇవ్వబడిన పేరాను చదివి దాని కింద ఇవ్వబడిన ప్రశ్నలకు సమాధానం రాయాలి. 19వ శతాబ్ది కాలంలో భారతదేశంలో రాజా రామ్మోహన్ రాయ్ ద్వారా రెక్కలు విప్పుకున్న మానవోద్యమం మహిళాభ్యుదయానికి నాంది పలికింది. ఈ ప్రభావంతోనే ఆంధ్రదేశంలో కందుకూరి వీరేశలింగం పంతులు స్త్రీ సముద్ధరణకు కంకణం కట్టుకున్నాడు. ఇటువంటి మహనీయుల కృషి వల్ల, పాశ్చాత్య విద్యాగంధం వల్ల, సంస్కృతి సంపర్కం వల్ల స్త్రీకి పురుషునితో పాటు సంఘంలో సమాన ప్రతిపత్తి ఉండాలన్న భావం ప్రబలింది. అంతవరకు 4 గోడల మధ్య బంధితురాలైన స్త్రీకి విద్య, వివాహం, ఉద్యోగం మొదలైన విషయాల్లో కొంత మేరకు వ్యక్తిత్వ స్వాతంత్రాలు లభించాయి. దీనివల్ల రజస్వలానంతర వివాహాల్ని, స్త్రీ పునర్వివాహాల్ని విడ్డూరంగా భావించే స్థితి తొలగిపోయింది. ఇప్పుడు ఈ పేరాలో నుంచి ప్రశ్నలకి జవాబు రాయాలి. 19వ శతాబ్దంలో రాజా రామ్మోహన్ రాయ్ ద్వారా రెక్కలు విప్పిన మానవాభ్యుదయం దేనికి నాంది పలికింది? మహిళాభ్యుదయానికి. ఎవరి ప్రభావంతో కందుకూరి వీరేశలింగం సంఘ సంస్కరణకు పూనుకొనెను? రాజా రామ్మోహన్ రాయ్. 19వ శతాబ్దిలో వెల్లువెత్తిన సంఘ సంస్కరణల వల్ల ఏ భావం ప్రబలింది? స్త్రీకి పురుషునితో సమాన ప్రతిపత్తి లభించాలని. స్త్రీకి ఎందులో కొంత మేరకు వ్యక్తిత్వ స్వాతంత్రాలు లభించాయి? విద్య, వివాహం, ఉద్యోగం మొదలగు వాటిలో. స్త్రీలకు సంబంధించి వేటిని విడ్డూరంగా భావించే స్థితి తొలగిపోయింది? రజస్వలానంతర వివాహాలు, స్త్రీ పునర్వివాహాలు. క్రింద ఇవ్వబడిన పేరాను చదివి దాని క్రింద ఇవ్వబడిన ప్రశ్నలకు సమాధానం ఇమ్ము. పూర్వ చాళుక్యులు తీరాంధ్రాన్ని పరిపాలిస్తున్న కాలంలో తెలంగాణ, రాయలసీమలు రాష్ట్రకూటుల అధికారానికి లోబడి ఉన్నవి. ఆ రాజులు, వారి సామంతులు జైన మతామయాయులు అయినందువలన వారి ఆదరంతో ఈ ప్రాంతాలలో జైన మత వ్యాప్తి విశేషంగా జరిగింది. జమ్మలమడుగు తాలూకాలో ఉన్న దానవులపాడు ఒక గొప్ప జైన క్షేత్రంగా వర్ధిల్లింది. 10వ శతాబ్దం మొదటి భాగంలో రాజ్యమేలిన రాష్ట్రకూట 3వ ఇంద్రరాజు ఈ క్షేత్రాన్ని ఆదరించాడు. పినాకినీ తీరంలో అనాడి క్షేత్రం వైభవోపేతంగా ఉండినట్లు అచటి విగ్రహాలు, శాసనాలు తెలుపుతున్నాయి. రాష్ట్రకూటుల కాలంలో పశ్చిమ గాంగరాజుల అధికారంలో నేటి రాయలసీమలోని సిద్ధవటం, పేరూరు, కొనగండ్ల కంబదూరు, రాయదుర్గం, ఆదవాని, తుంబళం మొదలైన జైన కేంద్రాలు వర్ధిల్లాయి. ఇప్పుడు దీనిలో మొదటి ప్రశ్న, పూర్వ చాళుక్యులు తీరాంధ్రాన్ని పాలించు కాలంలో తెలంగాణ, రాయలసీమలు ఎవరి అధికారంలో ఉన్నాయి? విష్ణుకుండినులు, యవ్వనులు, రాష్ట్రకూటులు, హోణులు. దీనిలో సరైన సమాధానం రాష్ట్రకూటులు. జమ్మలమడుగు తాలూకాలో ఉన్న ప్రసిద్ధ జైన్ క్షేత్రం ఏది? కొలనుపాక, దానవులపాడు, అమరావతి, పానాపురి. సరైన సమాధానం దానవులపాడు.
దానవులపాడు క్షేత్రం ఏ నదీ తీరంలో ఉండేది? పెన్నా, గోదావరి, మంజీరా, పినాకిని. సమాధానం పినాకిని. సిద్ధవటం, కొనగండ్ల, రామదుర్గం వంటి జైన క్షేత్రాలు ఏ ప్రాంతంలో వర్ధిల్లాయి? కోస్తా, రాయలసీమ, తెలంగాణ. ఏదీ కాదు. సమాధానం రాయలసీమ. దానవులపాడు జైన క్షేత్రాన్ని ఆదరించిన రాష్ట్రకూట రాజెవరు? మూడవ ఇంద్రుడు, రెండవ ఇంద్రుడు, దంతిదుర్గుడు. ఎవరూ కాదు. సమాధానం మూడవ ఇంద్రుడు. ప్రాక్టీస్ టెస్ట్ 3. అర్ధగంట తరువాత స్వామి చేతిలో పలక బలపంతో సిద్ధంగా ఉన్న తన తండ్రి గారి గదిలో కూర్చున్నాడు. తండ్రి లెక్కల పుస్తకాన్ని తెరిచిపెట్టి వ్రాసుకోవడానికి చెప్పాడు. రాముడి దగ్గర 10 మామిడికాయలు ఉన్నాయి. వాటితో అతడు 15 అణాలు సంపాదించాలని అనుకున్నాడు. కృష్ణుడికి 4 మామిడికాయలే కావాలి. కృష్ణుడు ఎంత చెల్లించవలసి ఉంటుంది? స్వామి లెక్క వైపు తేరిపార చూశాడు. లెక్కను చదివిన ప్రతిసారి అతనికి కొత్త అర్థాలు కనిపించాయి. మామిడికాయలు అనే ఆలోచన రాగానే అతనికి నోరూరింది. రాముడికి 10 మామిడికాయలకు గాను 15 అణాలు ఎందుకు కావాలో అతడికి అర్థం కాలేదు. రాముడు ఎలాంటివాడు? శంకర్లాగా అతడు దుర్మార్గుడై ఉంటాడు. అతడు 15 అణాలు కావాలనుకుంటున్నాడు గనుక తప్పక దుర్మార్గుడే. తను చదువుతున్న పత్రిక మీద నుంచి చూస్తూ తండ్రి అడిగాడు, లెక్క చేశావా అని. నాన్న, అవి పండిన మామిడికాయలా అని స్వామి అడిగాడు. ముందు లెక్క చెయ్యి, అవి పండినవో కావో తర్వాత చెబుతాను అన్నాడు తండ్రి అతడి వైపు నవ్వుతూ చూస్తూ. ఈ వ్యాసాన్ని చదివి స్వామిని గూర్చిన మనం ఏం ఊహిస్తామంటే, 1. తండ్రితో కలిసి లెక్కలు చేసేవాడు. లెక్కల కంటే ఇతర విషయాలకు ఎక్కువ ఇష్టపడేవాడు. లెక్కలు బాగా చేసేవాడు. లెక్కలంటే ఇష్టపడేవాడు కాదు. ఇందులో సరైన సమాధానం లెక్కలంటే ఇష్టపడేవాడు కాదు. లెక్కలంటే ఇష్టపడేవాడు కాదు. అతడు చదివిన ప్రతిసారి లెక్క కొత్త అర్థం కలిగి ఉండినది. దీని అర్థం ఏంటంటే స్వామి ఇతర విషయాలను గూర్చి ఆలోచిస్తున్నాడు. లెక్క తప్పుగా వ్రాయబడింది. లెక్క చాలా కష్టంగా ఉంది. లెక్కను ఎలా చదవాలో స్వామికి అర్థం కాలేదు. దీనిలో సరైనది లెక్కను ఎలా చదవాలో స్వామికి అర్థం కాలేదు. లెక్క చేసేటప్పుడు వీటిలో ఏ ఆలోచనలు స్వామికి రాలేదు. రాముడు శంకర్లాగా దుర్మార్గుడా? మామిడికాయలు పండినవా? కృష్ణుడికి ఎందుకు 4 మామిడికాయలే కావాలి? రాముడు ఎలాంటి మనిషి? దీనిలో సరైనది కృష్ణుడికి ఎందుకు 4 మామిడికాయలే కావాలి అనేది సమాధానం. అతడు 15 అణాలు కావాలంటున్నాడు కనుక దుర్మార్గుడే. అతడు అంటే స్వామి, రాముడు, కృష్ణుడు, శంకర్. దీనిలో సరైనది రాముడు. నేను తరువాత చెబుతాను. రాముని తండ్రి ఎప్పుడు చెబుతాడంటే అతడు లెక్క చేశాక, మామిడికాయలు తిన్నాక, పుస్తకం చదివాక, ప్రశ్న రాశాక. సమాధానం లెక్క చేశాక చెప్తానన్నాడు. ప్రాక్టీస్ టెస్ట్ 4. భూమిలో దాదాపు 3/2 భాగం నీటితో నిండి మహాసముద్రాలను కలిగి ఉంది. ఈ మహాసముద్రాల లోతును గూర్చి ఏమీ చెప్పలేము. ప్రపంచంలో
గొప్ప పర్వత శ్రేణులైన హిమాలయాలు కూడా ఈ మహాసముద్రాల్లో పూర్తిగా మునిగిపోగలవు. భూమి మీద మనకు జంతుజాలం, వృక్షజాలం, మానవకోటి ఎలా ఉన్నాయో అలాగే సముద్రాలకు కూడా వాటి స్వతంత్ర ప్రపంచం ఉంది. ఈ సముద్రాల్లో ఉన్న జంతువులకి, ప్రాణికోటికన్నింటికి భూమి మీద ఉండే వృక్షకోటికి ఎంతో భేదము ఉంది. సముద్రములో వింత ఆకారాలు, వింత వింత రంగుల కల జీవరాశి ఉండడం వలన తరచుగా జంతువులని వృక్షాలని, వృక్షాలను జంతువులని మనం పొరపాటు పడుతూ ఉంటాం. కార్ల్స్ జంతువులే కానీ అవి పూలలా కనిపిస్తాయి. ఈ విధంగా వింత జీవరాశి, వృక్షాలు ఉన్నాయి. కనుక మహాసముద్రాలు వాటికవే ప్రదర్శనశాలలుగా భావించబడతాయి. దీనిలో నుండి ప్రశ్నలు. 1. హిమాలయాలు ఈ మహాసముద్రాల్లో పూర్తిగా మునిగిపోగలవు. అంటే సముద్రాల్లో హిమాలయాలు తప్పిపోతాయి. హిమాలయాలు మహాసముద్రాల్లో భాగమవుతాయి. మహాసముద్రాల లోతు హిమాలయాల ఎత్తు కంటే ఎక్కువ అని, మహాసముద్రం కంటే హిమాలయాలు ఎత్తుగా ఉన్నవి. దీనిలో సమాధానం మహాసముద్రాల లోతు హిమాలయాల ఎత్తు కంటే ఎక్కువ అని. భూమి మీద వృక్షాలు, జంతువులు, మానవులు ఉన్నారు. సముద్రాల్లో ఏమున్నాయంటే చెట్లు, జంతువులు మరియు ప్రజలు, జంతువులు మరియు చెట్లు, ప్రజలు మరియు చెట్లు, చెట్లు మరియు జీవులు. సమాధానం చెట్లు మరియు జీవులు. కార్ల్స్ అంటే పూలు, మొక్కలు, జీవులు, గుల్లలు. సమాధానం జీవులు. మహాసముద్రం ఒక ప్రదర్శనశాల. ఎందుకంటే దానిలో ఉన్నవి పూలలాగా కనిపించే కరల్స్, వింత ఆకారాల్లో రంగుల్లో కనిపించే జీవరూపాలు, ఒక అందమైన నేల, చాలా రకాల చేపలు. దీనిలో సమాధానం వింత ఆకారాల్లో రంగుల్లో కనిపించే జీవరూపాలు. ఈ వ్యాసానికి సరిపోయే శీర్షిక ఏమిటంటే మహాసముద్రాల లోతు, మహాసముద్రాల్లో జీవ ఆకారాలు, మహాసముద్రాల ప్రపంచం, హిమాలయాలు, మహాసముద్రాలు. సమాధానం మహాసముద్రాల్లో జీవ ఆకారాలు. రేపటి వీడియోలో మరికొన్ని తెలుసుకుందాం. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మొదటిసారిగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.